ఇక్కడికి విచ్చేశారు. ఎందుకు చాలా క్రియాశీలకంగా పనిచేసినటువంటి గిరిజన వాటిలో కావాల్సిన అవకాశాలు ఇప్పటికే పోగొట్టుకున్నాము. చాలా మంది ఇంకా జిల్లాల విద్యార్థులు హైదరాబాద్ హాస్టళ్లలో కష్టాలు పడుతూ ఇంటికాడ నుంచి ఒక చిన్న బియ్యం బస్తాయి ఎత్తుకొని ఇక్కడికి వచ్చి రూమ్లలో ఉంటూ చదువుకుంటూ హాస్టళ్లలో ఉంటూ ప్రిపేర్ ప్రతి సంవత్సరం ఇండస్ట్రీ అందరూ గట్టిగా వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి, పోరాడుదాం గిరిజన హక్కుల కోసం, పోరాడుదాం గిరిజన హక్కుల కోసం, సాధిద్దాం గిరిజన రిజర్వేషన్లను, సాధిద్దాం గిరిజన. ఆ ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీకి ఏజెంట్ లేని బూతులలో కూడా చాలా చోట్ల తండాల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు టిఆర్ఎస్ పార్టీ పడ్డాయి. మొన్న 2014 ఎలక్షన్స్ లో నేను నిలబడే చోట కూడా, అంటే కేసీఆర్ మీద కానీ టిఆర్ఎస్ పార్టీ మీద, తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు ఏదో మేలు జరుగుతుందనే ఒక విశ్వాసం, నమ్మకంతో పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించడంలో ముందున్న వారిలో గిరిజనులు, దళితులు అని చెప్పేది ఇది నిస్సందేహం. కానీ చాలా బాధాకర విషయం ఏంటంటే, ఇప్పుడు పాలించే వాళ్ళు, ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మరి అహంకారమో మరొకటో నాకు తెలియదు, కానీ లేకపోతే మేము కుర్చీలో కూర్చున్నాం, మేము సంపాదించుకుంటున్నాం, ఎవడేమనుకున్నా పర్వాలేదు అనే విషయం ఉండొచ్చో తెలియదు, కానీ రాజ్యాంగం ప్రకారమే దళితులకి, గిరిజనులకి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పించాలి. ఇదేం కేసీఆర్ చేయని అవసరం లేదు, మరొకటి మరో పార్టీయా మరో ఇదా. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎంత ఎస్సీలు ఎస్టీలు ఎంత పర్సెంటేజ్ ఉంటే అంత పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాల్సిందే, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ. ఇప్పుడు ఆత్మగౌరవం కోసం పోరాటం సాగించాల్సిన అవసరం ఏర్పడిపోయింది. ఈ తెలంగాణ ఉద్యమంలో మహబూబ్నగర్ జిల్లా మారుమూల ప్రాంతంలో అడవి ప్రాంతం నడుచుకుంటూ 10 కిలోమీటర్లు పోయిన తర్వాత ఒక తాండా ఉండింది. ఆ తాండా దగ్గరికి వెళ్ళి అక్కడ ఫారెస్ట్ని ప్రైవేటైజ్ చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు వ్యతిరేకించిపోతే ఒక 22 అమ్మాయి వచ్చింది సంఘపెట్టని పెట్టుకొని. ఆ అమ్మాయిని చెప్పి ఏ అమ్మాయి సర్పంచ్ అని చెప్పని చెప్పారు. నీ పేరేంటమ్మా అని అడిగా. నా పేరు తిరుపతమ్మ అని. ఓ మా ఊరి పేరే పెట్టుకున్నావు కదమ్మా నువ్వు అన్నా నేను. వెంటనే అమ్మాయి చూపుకొని కోపం వచ్చింది. తిరుపతి ఆంధ్ర, నేను తెలంగాణ బిడ్డని, నాకు తెలంగాణ కావాలి అని చెప్పని ఆ అమ్మాయి నేనేమో తెలంగాణ వ్యతిరేకంగా నాతో కొట్టాడడం మొదలుపెట్టింది. అంటే మారుమూల ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో గిరిజనులు కూడా మా ప్రత్యేక తెలంగాణ మాకు కావాల్సింది పోవడం సాగించినటువంటి అంశంలో గిరిజనులు ఏమాత్రం వెనకలేరు, ముందే ఉన్నారని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా.